చిత్తూరు అని ఒంగోలు వెళ్ళిన ఆయన మాట్లాడుతున్నాడు. సో చెవిరెడ్డి గారికి మాట మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే గౌరవాలు అందరికీ మిగులుతాయి. వరుసగా 4 రోజులు ఒంగోలు కూర్చొని ఫోన్ చేసి రెచ్చగొట్టినందుకు చిన్న చితక కొట్లాటలు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లేదే రెచ్చగొట్టేదానికి. ఎలక్షన్ అయి ప్రశాంతంగా ఇప్పుడు అందరు ఉన్నాం. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. అభివృద్ధి మీరు చేస్తే రోజుకి నాకు పుస్తకాలు నేను ఇక్కడ రాసుకుంటున్నా, ఇంకా సమస్యలు రాసుకుంటున్నా. 6 నెలలు మేము చేసింది కాదు, ఇంకా 6 సంవత్సరాలు చేస్తే కూడా ఈ నియోజకవర్గంలో తరిగిపోదు. ఎంతసేపటికి పబ్లిసిటీని, అడ్వర్టైజ్మెంట్ ని, అభివృద్ధిని భ్రమపడకండి. అనవసరంగా పల్లెల్లో చిచ్చు పెట్టడం, మర్యాద లేకుండా మాట్లాడడం చేస్తే పద్ధతిగా ఉండదు. ఇది నేను మీకు ఇచ్చే వార్నింగ్. చాలా జాగ్రత్తగా మాట అదుపులో పెట్టుకోవాలి. అధికారులు బెదిరిస్తారు, ఏబిసిడీలు అధికారులకు రావంటారు. మీకంటే నాకంటే ఎక్కువ చదువుకున్న అధికారులు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు. నెక్స్ట్ టైం కాల్ మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. మర్యాదలు ఇస్తే మనం మర్యాద పుచ్చుకోగలుగుతాం.